ఈ ఇయర్ ఏం మారదు, క్యాలెండర్లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్ టు చేంజ్ సంథింగ్ ఇన్ యూ. పేరు మారిస్తే ఏమి లేదు, బ్రతుకు మారాలి, ప్రార్థన మారాలి, జీవితం మారాలి, విజన్ మారాలి, యాటిట్యూడ్ మారాలి. Let's keep singing. Shepherds. Shepherds, ride His jubilee, while your joyous reigns prolong. Walks the glad tidings be, which inspire your hand with song. We can't hear you. Come on, we can sing louder. Praise the Lord. Hallelujah. Hallelujah. Let's continue to worship the Lord by singing this song. Aha Anandame, Aha Santoshame. మనందరికి వచ్చిన పాట అండి, ఆనందంగా పాడదాము. Let's joyfully sing praises to the Lord. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. ఆనందమే, ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. 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 మనం చాలా డల్గా పాడుతున్నామండి. Even though we are few in numbers, we can praise God joyfully, right? Let's all clap our hands. ఆనందంగా సంతోషంగా పాడదామండి. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుండు కన్య గర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. ఆనందమే
ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలేలడివాడు జన్మించే బెత్లెహేమున. పాడదామండి. మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలేలడివాడు జన్మించే బెత్లెహేమున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. 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 తండ్రి వాగ్దానం నేడు నెరవేరు. దేవుని బహుమానించి యేసు జన్మ. Let's all sing together. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే. దేవుని బహుమానం యేసుని జన్మము. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే. దేవుని బహుమానం యేసుని జన్మము. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. 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 Hallelujah. Praise the Lord. I'd request dear Susan Akka please to come on stage to lead us further in worship. థ్యాంక్ యూ బ్రదర్ జెనిటీ. సారీ అండి లేట్ అయింది. వీఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ వి. మెరీ క్రిస్మస్ ఎవ్రీవన్. ఆహా ఆనందమే మహా సంతోషమే అని పాడడం కొంతమంది చాలా డల్గా చూస్తున్నారు ఇక్కడ. షల్ వి ఆల్ రైజ్ టు అవర్ ఫీట్ యాజ్ వి కంటిన్యూ టు వర్షిప్ ద లార్డ్ ఫర్ హూ హీ ఈజ్ ఇన్ అవర్ లైవ్స్. ఆమేన్. దేవుడి లోకానికి మనందరినీ ఎంతో ప్రేమించి ఆయన వచ్చాడు. ఆయన అద్వితీయ కుమార్ని మనకు అనుగ్రహించాడు. అయితే మన జీవితంలో దేవుడిచ్చిన ఈ రక్షణ ఆనందమును బట్టి ఇఫ్ గాడ్ ఈస్ ట్రూలీ అలైవ్ ఇన్సైడ్ ఆఫ్ us, we can't stay calm. Amen. Amen. No matter the struggle, no matter the hardship, no matter how hard life can be, we cannot contain, we cannot stop from praising God for who He is in our lives. Let us worship the Lord for who He is. Amen. If you trust in the Lord and if you believe with all your heart that He can take care of you, He can make every crooked place straight for you, you will not stop praising God. Amen. హల్లెలూయా. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదన. దావీదు ఏ విధంగా అయితే రాజయుండి కూడా ఆయన సిగ్గుపడకుండా దేవుని కొరకు నాట్యమాడాడు. ఆమేన్. హృదయంలో నాట్యమాడుతూ వీలైతే ఒక్క చిన్న స్టెప్ వేస్తూ ప్రభుని మహింపరుదామా, చప్పట్లు కొడుతూ సంతోషంగా. హల్లెలూయా.
స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. Let us all dance in the house of the Lord. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించెదను. దేవుని వాక్యానుసారంగా అందరం చప్పట్లతో నాట్యముతో ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించెదను. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించెదను. మరి ఒకసారి చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించెదను. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. అందరం చెప్దామా చేతులెత్తి? యేసయ్యా నీకే స్తోత్రం నాయనా, నా ప్రాణాత్మ దేహముతో నిన్ను స్తుతిస్తానయ్యా. థాంక్ యూ జీసస్. మరి ఒకసారి యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. వెరీ గుడ్. అందరూ డాన్స్ చేయొచ్చు, నాట్యం ఆడొచ్చు. పరిశుద్ధ రక్తముతో మన పాపములు కడిగివేశాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దాడు. నిన్ను నన్ను కుమారులుగా కుమార్తెలుగా ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. If we are the child of God, we can dance in the house of the Lord. Amen. If you believe you are washed by the blood of Jesus, dance in the house of the Lord. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునా మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుని చివరిగా మహిమ నీకే మహిమ అనే ఆరాధన పాట పాడదాం. దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన మేళ్ళు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన కృపను మనకు తోడుగా దయచేసి అమూల్యమైన ఆయన రక్షణలో నిలిచి ఉండే కృపను మనకు అనుగ్రహించి ఎన్ని కష్టములు నష్టములు మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఆయన వైపే చూచుటకు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండుటకు, ఆయన ఇచ్చిన ఆత్మ వరముకై ఆత్మ ఫలములకై ఆయనకి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పూజింపబడుచు, కొనియాడబడుచు, ఆరాధింపబడుచు, పొగడబడుచున మన దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ హృదయమార ఈ పాట పాడదామండి. హల్లెలూయా. The only reason God created you and me is to worship Him, is to bring glory to His name. మనలో ఆయన మహిమను ఆయన ఉంచాడు. ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. He's filled our lungs with His breath. So you and I cannot be quiet but worship Him with all our heart, with all our might, with all our strength. Hallelujah. Let us worship the Lord. Mahima, Niki Mahima, Mahima, Niki Mahima. స్వరములెత్తి పాడదాం. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. స్వరమెత్తి రెండు చేతులెత్తి మహిమా నీకే మహిమా. యేసయ్యా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. మా కష్టాలను మా నష్టాలను మా కన్నీరు తుడిచింది నీవే కదా తండ్రి. నిన్ను నేను పూర్ణ హృదయంతో స్తుతిస్తాను, నిన్ను ఆరాధన చేస్తాను ప్రభు అని ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుని సమర్పణతో హృదయమార ప్రభుని సేవిద్దాము. నష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. ఆమేన్. అవును తండ్రి. స్వరమెత్తి ప్రతి ఒక్కరూ చెప్తాం. స్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా,
రెండు చేతులు పరలోకం తట్టు ఎత్తి, నా ఆశ్రయదుర్గమా, నా కొండ నీవే ప్రభువా, నా నీతివి నీవేనయ్యా. యేసయ్యా, నీ నీతిమత్వమును నాకు అనుగ్రహించావయ్యా తండ్రి, నీకు స్తోత్రం. నా పాప దోషములన్నీ నీ రక్తం చేత కడిగి వేసావు తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, నీ జీవం నాలో ఉంచినందుకై వందనాలు. ప్రతి ఒక్కరు రెండు చేతులెత్తి హృదయమారా ప్రభుని ఆరాధన చేద్దాం. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. ఆమేన్. అవును యేసయ్యా, నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. అందరూ స్వరమెత్తి రెండు చేతులెత్తి మహిమా నీకే మహిమా. అందరం ఆరాధన చేద్దాం. బిగ్గరగా యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. యేసయ్యా, నీకే మహిమ రాజా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలు నిన్ను పాడి కీర్తింప ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. స్వరమెత్తి మహిమా నీకే మహిమా. యేసయ్యా, నీకే మహిమయ్యా. నీకే ఘనత ప్రభువా. యేసయ్యా, నీకే ప్రభావములు తండ్రి. బిగ్గరగా ఆరాధన చేద్దాం. మహిమా నీకే మహిమా. మరి ఒక్కసారి మహిమ. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. హల్లెలూయా, స్తోత్రం నాయనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రం యేసయ్యా, నీకే మహిమయ్యా, నీకే వందనాలు ప్రభువా. నీకే కృతజ్ఞత స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, గొప్ప దేవుడవయ్యా, ప్రభువులకు ప్రభుడవు, రాజులకు రాజువైన దేవుడవు నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్ట జాలని గొప్ప దేవుడవయ్యా తండ్రి. ప్రభువా తండ్రి, మా కొరకై నిన్ను నీవు తగ్గించుకొని దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చావయ్యా తండ్రి. మా కొరకు ఒక దీనుడుగా పశువుల పాకలో నువ్వు జన్మించావు తండ్రి. ఒక దీనుడుగా మా కొరకు జీవించావయ్యా. ఒక దీనుడుగా నువ్వు మా కొరకు మరణించావయ్యా. తిరిగి పునరుద్ధాన శక్తితో మా కొరకు లేచావు, నీకు స్తోత్రాలు. ఇదిగో యుగ యుగములు నీతో కూడా జీవించే కృపను మాకు ఇస్తున్నారు, మీకు స్తోత్రములు నాయనా. ఏ యోగ్యత, ఏ ఆధిక్యత మా జీవితంలో ఉంది తండ్రి. Lord, we do not deserve your grace, we do not deserve your love, but yet you chose to love on us. You came down for us, you shed your blood until the last drop for us, oh Lord Father. You gave up your life yourself for us, oh Lord. Thank you, Lord, for that eternal love. Thank you, Lord, for that love that knows no bounds, oh Lord Jesus. What can we give back to you, Lord? ప్రభువా, నీ ప్రేమను మా హృదయంలో మీరు ప్రోక్షించినందుకై నీకు స్తోత్రాలు. Lord, help us to reflect your love in our lives, Lord. మా హృదయాల్లో నీ ప్రేమను నింపుమని అడుగుచున్నామయ్యా. నీ వలె మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాము తండ్రి.
తండ్రి రూపాంతరపు అనుభవంలో ప్రతి ఒక్క బిడ్డ వచ్చును గాక యేసు నామములో. తండ్రి, లార్డ్, you've made all this atonement so that we can be like you, Lord, and help us to remember. Lord, help us to reflect you in our lives, Lord, in every thought, in every action, in every move that we make, Father God. Help us to reflect you, Lord. Fill us with your Holy Spirit this morning afresh. Fill us, Lord Father. నూతనమైన అభిషేకంతో నీ బిడ్డలందరినీ నింపండి ప్రభువా. నీ శక్తి, నీ బలం, నీ అభిషేకంతో ఇక్కడ నుండి వెళ్ళే కృపను దయచేయండి ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది నాయన. బాధలో మాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యం అయ్యా. తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఎవరి అవసరతలు అక్కర్లుండి వచ్చి ఉన్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు. లార్డ్, యు నో the deepest thoughts that are going on in our hearts, oh Lord, and we know that you're mindful of us. We love you, Lord. We give you glory in Jesus' name. Amen, amen, amen. Please be seated. Hello. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఈరోజు ఆరాధన జరుగుతుంటే పరలోకపు సంతోషాన్ని మనందరం కూడా అనుభవించగలిగాం. ప్రైజ్ గాడ్. అరవింగ్లో ఆరాధన ముగించుకుని వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది, బట్ అమేజింగ్లీ వి ఆర్ ఏబుల్ టు బీ హియర్ ఆన్ టైమ్. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నిజంగా నిన్న రాత్రి మన పిల్లలు క్రిస్మస్ మ్యూజికల్ ఏమండి, క్రిస్మస్ ఎట్ వండర్ల్యాండ్. ఆమేన్. నిజంగా ఎంత అద్భుతంగా మన టీచర్స్ కోఆర్డినేట్ చేసి వారిని ట్రైన్ చేసి దాదాపు గంటన్నర ఉన్నట్టుంది ఆ షో కదండి. అసలు ఎక్కడ స్టాప్ లేకుండా మన మినీ అండ్ జెస్సీ అయితే వారు కండక్టర్స్గా లీడ్ చేయడం, ఎవరి స్టాప్స్లో వాళ్ళందరూ కూడా అద్భుతంగా, మేరీ రోల్ కావచ్చు, జోసెఫ్ రోల్ కావచ్చు, అన్ని రోల్స్ చాలా అద్భుతంగా అందరూ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఎంత అద్భుతమైన మ్యూజికల్. నేను అప్పుడప్పుడు కూర్చొని చూసేవాడిని, కానీ ఇంత ఉందని నాకు తెలియదు. నాకే చాలా సర్ప్రైజ్ అయింది. నేను ఒక్కసారి కూడా లేవకుండా వాచ్ చేశానని. గట్టిగా చప్పలు కొట్టి మనం అభినందిద్దామా మనసారా. నిజంగా పేరున మన టీచర్స్ అందరూ ఒకసారి నించుంటారు. ఒకసారి వుడ్ యూ ప్లీజ్ స్టాండ్ టీచర్స్, ఒక్కసారి గట్టిగా చప్పలు కొడదాం అందరూ. ఇన్వాల్వ్ అయిన వారు అందరూ గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా 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 గట్టిగా, ఇంకా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. వి థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ వండర్ఫుల్ ప్రెషియస్ టీచర్స్ దట్ దే ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్స్ అండ్ దే టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. నిజంగా నేను స్టేజ్ మీద మనం చూసిందంతా కూడా ప్రైజ్ గాడ్ చాలండి. అంతగా మీరు అసలు ఆపమని దాకా ఆపట్లేదంటే మీరు ఎంత వారిని అభినందిస్తున్నారో. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. నిజంగా నిన్న మనం చూసిందంతా కూడా వారిచ్చిన డైరెక్షన్, ట్రైనింగ్, వారిచ్చిన ఇన్స్పిరేషన్. తమ్ముడు కొంచెం వేడిగా ఉంది, తగ్గించండి లోపల. మేబీ 70sలో ఉంది, 68 పెట్టేసేయండి. యా, make sure the air is on, the fresh air should keep on coming into the hall, the room. Praise God. Amen. ఇంకా ఏంజల్స్ గురించి చెప్పక్కర్లేదు. ఆ చిన్న చిన్న పిల్లల్ని ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోవాలనిపించింది కదండి. అంత ముద్దుగా ఉన్నారంటే వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఒకరు పట్టుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించింది. అందులో ఆడపిల్లలు అంటే మనకి ఇంకా కొంచెం ముద్దుగా అనిపిస్తారు. చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు ఏమండి. ఆ లాస్ట్లో మన చిన్న పాప సునీల్ వాళ్ళ పాపను కూర్చోబెడితే బ్రైప్ చేశారు బాగా. ఒక మ్యాష్మెలో ఇచ్చారు. ఇంకా ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, ఇక్కడే కూర్చుందాం, బాగుంది, స్టేజ్ దొరికింది మనకి, మ్యాష్మెలో దొరికింది, ఇంకా ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, అక్కడే కూర్చుందాం అన్నట్టుగా. చిన్నారికి చెప్పబడదాం ఒకసారి. ప్రైజ్ లార్డ్. సో అందరూ పిల్లలందరినీ గట్టిగా చప్పలు కొట్టి, పిల్లలు యాక్ట్ చేసిన వారు అందరినీ అభినందిద్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ వండర్ఫుల్ చిల్డ్రన్, సచ్ వండర్ఫుల్ చిల్డ్రన్. ఎంత అద్భుతంగా చేశారంటే అదంతా వీడియో మంచిగా ఎడిట్ చేపిస్తున్నాం, మంచిది. అలాగే రాని వాళ్ళు అందరూ కూడా చూడక్కర్లేదులే కదా. రాని వాళ్ళు వర్షం వచ్చిందండి, బురద అంటుకుంటుందండి కాలుకి అన్నవారు, మీరు అలాగే వర్షంలోనే బురదలోనే ఉండొచ్చేమో నాకు తెలీదు, నాకైతే ఆన్సర్ లేదు. కానీ వచ్చిన వారు చాలా చాలా ధన్యులు.
నాకైతే ఒక పెద్ద అంకుల్ గారు ఎప్పుడు చర్చికి రారు, నిన్న పిలిస్తే వచ్చారు. ఎంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే సూపర్, ఎక్సలెంట్, చాలా అద్భుతంగా ఉంది ప్రొడక్షన్ అని చెప్పి చాలా ప్రశంసలు వర్షం కురిపించేశారు. అదంతా మన టీచర్స్కి నేను ఇచ్చేస్తున్నా. అదంతా అద్భుతం, చాలా అద్భుతం. ప్రైజ్ లార్డ్. నిజంగా ఇంత మంచిగా చేశారు. అయితే చివరిగా ఇంకొకరిని మర్చిపోయాం మనము, పేరెంట్స్. వారంతా పిల్లల్ని తీసుకొచ్చి అద్భుతంగా ట్రైన్ చేయించారు. అందరిని చెప్పలు కూడా అభినందిద్దాం ఒకసారి. ఎంత లేట్ అయినా ఎవ్వరూ చిరాకు పడకుండా, కంప్లైంట్ చేయకుండా, నెక్స్ట్ డే స్కూల్ అనుకోకుండా గట్టిగా, ఇంకా గట్టిగా పేరెంట్స్, గట్టిగా 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 ఆమేన్. పేరెంట్స్ అందరినీ మనసారా నేను అభినందిస్తున్నా, టీచర్స్ అందరినీ మనసారా నేను అభినందిస్తున్నాను. అలాగే పిల్లలందరికీ దైవాశీస్సులు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. మంచిదని దేవుని వాక్యంలోకి వెళ్దాము. ప్రైజ్ గాడ్. Let us turn our Bibles to Galatians chapter 4 and verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ నామంలో మొరపెడుతూ ఉండగా నీవు స్త్రీ యందు పుట్టాలని, నీ ప్రజలను దత్తపుత్రులుగా ఈ ప్రపంచమంతటిని నువ్వు రక్షించుకోవాలని, సమాన వారసత్వం ఇవ్వాలని నీవు కోరుకుంటున్నావు. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ క్రిస్మస్ సీజన్లో నీ ఆత్మ ప్రత్యక్షతలు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్ చెప్పండి. పోయిన ఆదివారం మనం ఇదే అంశం ధ్యానం చేసుకున్నాము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ఎందుకు పంపించాడు, ఎలాగ పంపించాడు, కాలాలు, సమయాల గురించి అన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళాక అది చూస్తే 1 hour వెళ్ళిపోయింది మెసేజ్. వెరీ సారీ. ఈ రోజున నేను టైమర్ పెట్టుకుంటున్నాను, 30 minutesలోనే మెసేజ్ ముగిస్తాను. సరేనా? ప్రైజ్ గాడ్. మరి ఎవరో చెప్తున్నారు, పోయిన వారం ఫోన్లో మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు మీరు మెసేజ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. అప్పుడు నాకు డౌట్ వచ్చి యూట్యూబ్ లింక్లోకి వెళ్ళి చూసా, అది 60 minutes దాటింది మెసేజ్. సో మీ అందరిని మనసారి అభినందిస్తున్నాను. ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ కంక్లూడ్ మై మెసేజ్ ఇన్ 30 minutes. ఓకేనా? 30 అంటే 60 అని అర్థం కాదు. సో దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించడం చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు? టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్, టు స్ట్రెంగ్థెన్ హిస్ డిసైపుల్స్ అండ్ టు డెస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ ఎనిమీ. కదా? అందరినీ రక్షించుకోవాలి, పాపులను రక్షించుకోవాలి. రెండవదిగా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నవారిని, అప్పుడు కూడా మరి యేసుప్రభు శిలువలోకి వెళ్తే అందరూ తప్పిపోయారు. Again, he wanted to strengthen his disciples. మనం కూడా చాలాసార్లు we need second chances. We need forgiveness of God. Sometimes our faith is scattered. So that word implies to us also. ఆ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. మూడవదిగా టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఎనిమీ. చాలాసార్లు వర్క్స్ ఆఫ్ ఎనిమీ మనం గమనించాం. భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడుతుంది, బిడ్డల్ని త్రోవ తప్పేలాగా చేస్తుంది, ఫైనాన్సెస్ని ఎఫెక్ట్ చేస్తుంది, హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్లీప్ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి మనం తీసుకునే డెసిషన్స్, ఒక చిన్న నిర్ణయం తప్పు తీసుకుంటే మరి మొత్తం అంతా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. కానీ ఒక మంచి ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది కదండి. ఒక మంచి ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. మంచి మార్గంలోకి వెళ్ళేలాగా, మంచి ఎడ్యుకేషన్లోకి వెళ్ళేలాగా, మంచి సంబంధం చేసుకునేలాగా, మంచి చోట్ల ఇన్వెస్ట్ చేసేలాగా, మంచి స్కూల్స్లో, యూనివర్సిటీలో ఇది మంచిది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేలాగా మన లైఫ్ని, మన పిల్లల డెస్టినీని మార్చేది ఆ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఇచ్చే ఆ యొక్క ఆలోచన, ఐడియా. ప్రైజ్ లార్డ్. మంచిది ప్రియులారా. ఇక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ అందు పుట్టాడు. మనం కూడా ఆయన వారసులంగా అవ్వాలని, మనం కూడా మరి సర్వమానవాలు, మరి మనుషులందరూ కూడా ఈరోజు మీరు చూస్తున్న సంతానం అంతా కూడా స్త్రీకి పుట్టిన వారే. ఆయన కూడా స్త్రీకే పుట్టాలని దేవుని వాక్యం రాయబడి ఉంది. కానీ ఆయన పాపము లేనివానిగా పుట్టాడు. ఆయన పాపము లేనివానిగా పుట్టాడు.
మానవులందరూ కూడా మరి పాపయుక్తమైన సాధారణమైన సహజమైన పురుషుని యొక్క స్త్రీ యొక్క వారి యొక్క సంపర్కము ద్వారా పుట్టిన వారు సాధారణమైన మానవులు. యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన పుట్టాడంటే చాలామంది క్రైస్తవ విరోధులు మరి విమర్శిస్తారు. యూట్యూబ్లో రకరకాలుగా మరి కామెంట్స్ పెడతారు, అలాంటివి చదవద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, అలాంటివి చూడొద్దు, డిబేట్స్కి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రియులారా, ఒక భూలోకము నుండి భూమి నుంచి స్పేస్లోనికి రాకెట్ వెళ్ళిపోతుందంటే నమ్ముతారు, కానీ పరలోకము నుండి సర్వము సృష్టించిన సృష్టికర్త తానే ఈ లోకానికి రావాలంటే ఒక కన్య గర్భాన్ని ఎన్నుకోవాలని, ఆయన ఆ ప్రణాళికలో పరిశుద్ధంగా రావాలని ఒక నిర్ణయం తీసుకుంటే చాలామంది మనుషులు మతాలు ఏకీభవించరు, విమర్శిస్తారు, అనుమానిస్తారు, దూషిస్తారు, తోలనాడతారు. మంచిదే. ఈ రోజున సైంటిఫిక్గా ఎంత మెడికల్ ఫీల్డ్ డెవలప్ అయిపోయిందంటే మరి భార్య భర్తలకు బిడ్డలు పుట్టకపోతే మరి వేరే స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని ఆ గర్భానికి మరి వాడుకుని 9 మాసాల తర్వాత మరి వీరి బిడ్డనే, వీరి డిఎన్ఏనే ఆ గర్భంలో నుంచి రావడానికి అంతగా మరి సైన్స్ డెవలప్ అయిపోతే అలాంటి టెక్నాలజీని కానీ అలాంటి మెడికల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ నమ్ముతారు. కానీ ఒక కన్యక గర్భవతి అయిందంటే నమ్మడానికి ఇగో అడ్డొస్తుంది, వాళ్ళకి స్టాండర్డ్స్ అడ్డొస్తాయి. కానీ వేరే వేరే మనం వెళ్ళకూడదు కదా. పురాణాలు వేదాలలో ఎలాంటివి ఉన్నా సరే నమ్మేస్తారు, ఎలాంటివి ఉన్నా ఇలాగే ఇది కరెక్టే, వీరికి ఇలా పుడతారు, ఆ జంతువుకి వీరు పుడతారు, ఇలా చేస్తే అన్ని నమ్ముతారు. మంచిదే, మనం క్రిటిసైజ్ చేయట్లే. వారి నమ్మకం అంటే వారికి గౌరవం ఉంటుంది. మన నమ్మకం అంటే పరిశుద్ధ గ్రంథంలో అది మార్గం, సత్యం, జీవం కాబట్టి అది గౌరవించాలి, అది ఘనపరచాలి, అది దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మహింపడదాం, గట్టిగా దేవుని మహింపడదాం. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆదికాండంలో సృష్టి ప్రారంభించబడింది. ఆదికాండం నుంచి ప్రియులారా మరి కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త వరకు, అది ఓల్డ్ టెస్టిమెంట్ వరకు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకాన్ని వచ్చి చరిత్రను చీల్చి యుగ పురుషుడిగా మరి నూతన నిబంధన మరి మధ్యవర్తిగా యేసుక్రీస్తు జీవించాడు. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంతేకాదు యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ముందు ఒక 400 సంవత్సరాలు మరి డార్క్ టెస్టిమెంట్ పీరియడ్గా ఉంది. ప్రవక్తలకు ప్రత్యక్షతలు లేవు, మరి ప్రవచనాలు లేవు, దైవ ప్రత్యక్షతలు లేవు. కానీ తర్వాత మరలా మరి దేవుడు చెప్పిన ఆ ప్రవచనం నెరవేర్చబడింది, దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి చూస్తుంటే మరి మరియకు క్రీస్తు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం, కానీ యోసేపుకు పుట్టినట్టుగా కానీ యోసేపు వలన అన్నట్టుగా ఎక్కడ మనం చూడడం లేదు. అయితే ప్రియులారా, ఈ కాలముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. ఈ గెలషియన్స్ 4:4లో మనం చూస్తుంది ఏంటంటే మరి పాత నిబంధన కాలం అయిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి మొదటి రాకడ. చెప్పండి అందరూ. ఫస్ట్ కమింగ్, దట్ ఈస్ ద క్రిస్మస్ వి సెలబ్రేట్ టుడే. మరి ఈ గెలషియన్స్ 4:4లో గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే సృష్టి ఆరంభం నుండి సరిగ్గా యేసుక్రీస్తు పుట్టే ఆ సెకండ్ వరకు గాడ్ చోస్ ద ప్లేస్, టైం, ఉమెన్, ప్రొసీజర్ అండ్ ద పర్పస్. ఎందుకంటే స్త్రీ సంతానంలో పుట్టి మన అందరినీ కూడా దత్తపుత్రులుగా చేసుకోవాలని సాధారణమైన చర్యలు పుట్టాడు. సరే, అక్కడికి ఒక టైం అయింది. మరలా ఈ న్యూ టెస్టిమెంట్ ఎరా ఎప్పుడు ముగించబడతాదంటే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ అని మనం అంటాం కదా. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఎప్పుడు అనగా సంఘము ఎత్తబడే సమయము అని మొదటగా మనం తీసుకోవచ్చు. రెండవదిగా మనం తీసుకునేది ఎప్పుడంటే సంఘము ఎత్తబడిన తర్వాత సంఘము 7 ఏండ్లు మరి పెండ్లి విందులో దేవునితో పాటు ఉండాలి. భూలోకములో శ్రమలు విస్తరిస్తాయి. సో మొదటగా ఈ యొక్క సంఘము ఎత్తబడే ఎరా, ఈ 7 ఇయర్స్ కూడా సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడ్డాక ప్రియులారా మరి సాధారణంగా అందరూ కూడా మరి రకరకాలుగా అనుకుంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రియులారా చాలా చాలా విషయాలు సంభవిస్తాయి. ఏంటి అంటే ప్రకటన గ్రంథము
19వ అధ్యాయము 7 నుండి 9 వచనాలను చూద్దాం. మరి మత్తయి సువార్తలో రెప్పపాటున సంఘం ఎత్తబడును అంటున్నాం. రెప్పపాటున అంటే మరి ఒక సెకండ్ చూసి 30-60 సెకండ్లు ఒక నిమిషం కదా. ఒక సెకండ్లో 11 భాగాలు కనుక తీస్తే రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది. ఒక్క సెకండ్ని 11 భాగాలుగా మనం టైం ఫ్రేమ్లో విడదీస్తే ఆ ఒక్క రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 7 and 9 చూద్దాం. 7 to 9 చూద్దాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. మళ్ళా చదవండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ప్రైజ్ లార్డ్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం ఒకసారి. 1 Thessalonians chapter 4 16 and 17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. చాలండి. ప్రైజ్ లార్డ్. చదవమ్మ తర్వాత కూడా. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు. ఎక్కడికి? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, రాకెట్స్ స్పేస్లోకి వెళ్ళిపోతున్నాయంటే అందరు నమ్ముతారు, కానీ క్రీస్తు ఒక కన్య గర్భంలో పుట్టాడంటే నమ్మడం చాలా కష్టం. దానికంటే ఇంకా కష్టమైంది ఏంటంటే మనం కూడా ఆకాశ మండలంలో క్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. దిస్ ఈస్ కాల్డ్ ద ర్యాప్చర్ ఆఫ్ చర్చ్. సంఘము ఎత్తబడుట. మరి చాలామంది ఈ సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుందా, శ్రమల మధ్య ఎత్తబడుతుందా, శ్రమలన్నీ అనుభవించిన తర్వాత ఎత్తబడుతుందా అని చెప్పి చాలామంది ప్రకటన గ్రంథంలో కొన్ని వాక్యాలు తీసి కడబొరద్దు అని ఇక్కడ ఉంది కదండి, ఇలాగే ముందు మరి శ్రమల మధ్యలో మరి ఎత్తబడాలి కదా అని చెప్పి రకరకాలుగా వేరే ఆలోచనలతో అపోహలతో ఉంటారు. అయితే ఈ రోజున క్రైస్తవ సంఘము మరి ఈ యొక్క ట్రిబ్యులేషన్ టైంలో, ఈ ర్యాప్చర్లో ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది, 7 ఏళ్ల శ్రమలో అని ఈ థియరీలో 3 విషయాలు ఉంటున్నాయి. ప్రీ ట్రిబ్యులేషన్ టైంలో సంఘం ఎత్తబడుతుందని, మిడ్ ట్రిబ్యులేషన్ అంటే 7 సంవత్సరాల శ్రమల్లో 3.5 yearsలో సంఘం ఎత్తబడుతుందని ఒక థియరీ నమ్ముతున్నారు. అయితే శ్రమలన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రిబ్ ఆఖరణ 7 సంవత్సరాలు పూర్తయ్యాక సంఘం ఎత్తబడుతుందని 3 థియరీస్ తీసి వేరే వర్సెస్ తీసి అక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చినాం తెచ్చి రకరకాలుగా ఇలా కదా అలా కదా అని చెప్తాను. నేను సింపుల్గా ఒక మాట చెప్పేస్తాను మీకు. నోవహు వాడ సిద్ధపరిచినప్పుడు నోవహు ఎందరికో చెప్పాడు. నోవహు జలప్రలయంలో, నోవహు తన కుటుంబం జలప్రలయంలో పడలేదా? సంఘం కూడా శ్రమల్లో ఉండదంతే. నిజమైన సంఘము శ్రమల్లో ఉండదు. శ్రమలకు ముందుగా we believe, according to the Bible, we believe people can choose, that's okay. if they want to believe in శ్రమల్లో ఉంటాం, మేము మధ్యలో ఎత్తబడతాం, మాకు రెఫరెన్స్ ఆధారం ఉంటే చాలామంది అలా నమ్ముతున్నారు. ప్రకటన గ్రంథాన్ని చాలామంది చాలా రకాలుగా వివరిస్తారు. కానీ యాజ్ పర్ అవర్ చర్చ్ we believe that in the pre-tribulation శ్రమల్లో సంఘము ఉండదు. నోవహుని ఎలాగైతే సిద్ధపరిచాడో అది వెర్రి మాటలు పిచ్చి మాటలని ఎవరు నమ్మలేదు, కానీ కేవలం ఆ కుటుంబం మాత్రమే నమ్మారు. అకార్డింగ్ టు Galatians chapter 4 and verse 4, ఎవరైతే దత్తపుత్రులుగా బాప్తిస్మం తీసుకుని రక్షించబడి క్రీస్తు యొక్క మార్గంలోకి వస్తారో, ఇరుకు మార్గము, లోకం విశాల మార్గంలో వెళ్ళిపోతుంది. కానీ ఇరుకు మార్గంలో వచ్చిన వారికి మరి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఏమండి, పరలోక రాజ్యంలో అద్భుతంగా దేవుడు మరి ఎత్తబడే సంఘంగా చేశాడు.
మంచిది ప్రియరా. ఎత్తబడుతున్నప్పుడు మరి క్రీస్తు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్తాడు. భూలోకంలో జరిగే శ్రమలు కనుక చూస్తే మొదటి 3.5 సంవత్సరాల్లో కూడా మరి కొంచెం బాగానే నడుస్తుంది. తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. 666 ముద్ర మరి వేస్తే తప్ప మీకు రైస్ దొరకదు. మీరు నన్ను ఆరాధించాలి, ఈ నెంబర్ తీసుకోవాలి, మీ ఇష్టదేవాలను ప్రక్కన పెట్టాలి, మీకు ఆయిల్ దొరకదు, గ్రాసరీస్ దొరకవు, మీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళటానికి వీలు లేదు, ఈ నెంబర్ మీ నుదుటి మీద వేసుకుంటే తప్ప మీకు ఛాన్స్ లేదు అని చెప్పి ప్రియులారా ఆ రూల్స్ పెడుతుంటే ఇతర మతస్థులకి ఏముందిలే తోసేయి, వేసుకో, మనకు ఫుడ్ కావాలని చెప్పి వెళ్ళిపోతారు ఫుడ్ కోసం. కానీ ఈ అంత్యక్రీస్తు వచ్చాక తననే ఆరాధన చేయాలి, తనే దేవుని స్థానంలో ఉండాలి అని చెప్పి ఇలాంటి రూల్స్ అన్నీ వస్తుంటే ఒకరికి రోషం వస్తుంది. ఎవరో గెస్ చేయండి, చెప్పండి. ఒకరికి చాలా రోషం బైబిల్లో, దేవుని పెద్ద బిడ్డ ఎవరు? ఇశ్రాయేలీలకు అప్పుడు వస్తుంది. ఏంటి? అప్పటికే వారు రిపెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. బైబిల్ చెప్పినట్టుగా సంఘం ఎత్తబడింది. ఈ బ్యాంక్లో పనిచేసే వాళ్ళ యొక్క అకౌంట్ హోల్డర్స్ ఎవరు ఆపరేట్ చేయట్లేదు. మా కమ్యూనిటీలో ఈ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ వారి బట్టలు ఉండిపోయినాయి, కార్స్ ఉండిపోయినాయి, వాలెట్స్ ఉండిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. బైబిల్ 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 బైబిల్లో ఉన్నది నెరవేర్చబడుతుంది. పైలట్స్ వెళ్ళిపోయారు, ఫ్లైట్ ఎక్కడ పడిపోయింది, షిప్ ఎటా వెళ్ళిపోతుంది, కెప్టెన్ లేడు. ఇవన్నీ నెరవేరుతుంటే అప్పుడు అందరూ చూస్తారు బైబిల్లో చెప్పింది నెరవేర్చబడిందని చెప్పి. మిగతా వారు రాజీ పడి అందరూ ఈ లోకానుసారంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, యూనివర్సిటీస్ చదువులు ఏమొస్తుందో చూద్దాంలే, అదేం కాదు, ఏదో మాయాజాలం, వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారో, ఏ టూర్కి వెళ్ళిపోయారో, ఎక్కడ వెళ్ళిపోయారో మనకు తెలియదు అని చెప్పి కొంతమంది దాన్ని అప్పటికి కూడా ఈ యుగ సంబంధమైన దేవత వారిని మోసం చేస్తుంది. కానీ ఇశ్రాయేలీలకు మాత్రం దేవుడు శిక్షణ ఇస్తాడు. ఇశ్రాయేలీల యొక్క భక్తి అంత రోషం కలిగిందంటే ప్రాణం పోయినా సరే అని వాడు ముద్ర వేయించుకోను. అంటే అసలు ఈ అన్యమతం క్రైస్తవులేంటి అని చెప్పి పౌలు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెన్ని చంపుతుంటే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా చంపండి అది ఇలాగే జరగాలి. ఏంటి దేవదోషం చేస్తారా? మేము ఇశ్రాయేలీయం, మా దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాం బిడ్డలం మేమని చెప్పి అంత రోషంగా ఉన్నవారికి ఆ రోషము ఇగో పోయి ఈ రోషం పుట్టుకొస్తుంది. 666 ముద్ర, అది బైబిల్కి సంబంధించింది కదా. సో ఇది జరుగుతుందా? నో. ఏది ఎలాగన్నా ఫస్ట్ ఈ ముద్ర మేము వేసుకోం. రెండోది, ఈ ముద్ర వేసుకుంటేనే బ్రతుకుతాము, లేకపోతే చంపేస్తాం. అంటే చంపుతారు అంటే క్రీస్తు చెప్పినట్టే కదా. మిగతా వారందరినీ కూడా మీరు క్రిస్టియన్సా అంటే చంపేస్తున్నారు. సో వారు క్రిస్టియన్స్ నిజమైన దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి చనిపోతున్నారు. ఇంతకాలం మేము నిజమైన దేవుడిని, సౌలుని పౌలుగా మార్చిన దేవుడిని మేము ఇగోస్ అన్ని అడ్డొచ్చి మేము నమ్ముకోలేదు కాబట్టి ఇప్పుడు మేము నమ్ముకుంటాం. గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుడు మంచి మాటలతో చెప్తాడు. వినకపోతే ఒక దెబ్బేసి ప్రాణం పోతే ప్రాణం పోవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక సెకండ్ లైట్ ఆఫ్ చేస్తే ఎలా పోతుందో అలా పోతుంది ప్రాణం. సో ఇశ్రాయేలుకి రోషం కాబట్టి ఆ రోజున ఆ సీజన్లో ఆ శ్రమల్లో ఇశ్రాయేలు చాలా వరకు మళ్ళా క్రీస్తు వైపు తిరిగి ఆ మొదటి చెట్టు వారి కొరకే క్రీస్తు తపన, వారిలోనే ఆయన మరి దేవుని బిడ్డగా పుట్టాడు, యోధా గోత్ర సింహముగా వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీలు రక్షించబడాలని దేవుని చిత్తం కాబట్టి తండ్రి తనకిష్టమైన కుమారుని శిక్షించినట్టుగా ఆ సమయాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. పైన సంఘం, క్రింద ఇశ్రాయేలీలు అందరూ ప్రిపేర్ అవుతారు దేవుని కొరకు. వారు అవసరమైతే చనిపోతారు. ఆ 7 ఏళ్ల శ్రమలో నమ్మకంగా ఉంటారు. వారు హతసాక్షులుగా అయిపోతారు. ఎవరైతే వారిని సృష్టించారో, ఏ సృష్టికర్త అయితే వచ్చి వారి కొరకు ప్రాణం పెట్టాడో ఆయన కోసం నిలబడతారు. అలాగే నామినల్ క్రిస్టియన్స్ కూడా, నామకార్థ క్రైస్తవులు విడిచిపెట్టబడిన వారు కూడా మళ్ళీ రోషన్, అయ్యో ప్రభువా ఎలా పడిపోయినాయా నేను, ఈ లోకం ఎలా మోసమే, ఏమైనా నేను 666 ముద్ద నేను వేయించుకోను, నేను చనిపోతా అవసరమైతే.
కడుపు కాలి చనిపోతా, వారు బల్లెంతో పొడిస్తే చనిపోతా, రంపాలతో కోసి నన్ను ఎలా హింసించినా పర్లేదు, కానీ నేను ఆ కూటి కొరకు ద్రోహం చేయను, నేను ఆ ముద్ర వేయించుకోనని చెప్పి నామకార్థ క్రైస్తవులు, ఇంకా మిగతా వారు హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మరి ఈ రోజులో నాలెడ్జ్ పెరిగిపోయింది కదా, గూగుల్ కొడితే వచ్చేస్తుంది, ఒక 3 పారాగ్రాఫ్ల్లో మొత్తం అర్థమైపోద్ది వాళ్ళకి అసలు ఏంటి క్రిస్టియానిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏంటి జ్యూస్ మారుతున్నారా. సో మేము వారికన్నా గొప్ప వాళ్ళమా, ప్రపంచంలోనే ఎంతో గొప్ప జ్ఞానులు వారే దేవుని నమ్ముకుంటే మేము కూడా నమ్ముకుంటామని చెప్పి ప్రపంచంలో ఆ టైంలో కూడా ప్రభు ఆయన కరుణను కృపను ఈ విడిచిపెట్టబడిన వారికి శ్రమల రూపంలో నమ్మకముగా ఉంటే అప్పుడు కూడా వారు నరకానికి వెళ్ళకుండా తప్పించి వారికి ఒక అవకాశం దేవుడిస్తున్నాడు. గట్టిగా చెప్పకుండా దేవుని మహింపడదామా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 7 ఏండ్లు మరి నెక్స్ట్ అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఈ 7 ఏండ్ల కాలంలో పరిశుద్ధులకు విందు, భూలోకంలో ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత జకరియా గ్రంథం చూద్దాం. జకరియా గ్రంథం మనం చూస్తే ప్రియులారా, జకరియా గ్రంథంలో మరి ఆయన మరి ఆ పాదము మరి ఒలీవ కొండ మీద ఆయన పెట్టినప్పుడు మరి ఒలీవ కొండ మరి 2 భాగాలుగా విడిపోతుందని చెప్పి మనము చూస్తున్నాము. అక్కడ ప్రియులారా మరి దేవుని యొక్క రెండవ రాకడ ఏంటంటే 7 ఏండ్ల శ్రమల తర్వాత ప్రియులారా మరి యేసుక్రీస్తు మరి ఆయన ఒలీవల కొండ పైన పాదం పెట్టినప్పుడు ఆ కొండ 2 భాగాలుగా విడిపోతుంది. ఆ క్రీస్తు రాకడ సమయంలో మరి యెరూషలేమును ఆయన రాజధానిగా చేసుకుని 1000 ఏండ్ల పాలన చేయబోతున్నాడు. ఆ 1000 ఏండ్ల ఆ పాలనలో మరి క్రీస్తు ఆయనే రాజుగా ఉండి, ఆయనే దేవుడిగా ఉండి, ఆయనే పరిపాలించే పరిపాలకుడుగా ఉంటున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ర్యాప్చర్ మనం ఈ 7 ఏండ్ల శ్రమలు మరి సంఘం ఎత్తబడి చూస్తున్నాము, కానీ నిజమైన సెకండ్ కమింగ్ ఎప్పుడు అంటే ఆయన ఈ భూలోకంలో పాదము పెట్టే సమయం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకు. సో ఈ రోజుకి కూడా అదే ప్రాంతంలో ఒలీవల కొండ ఉందండి. ఆ ఒలీవల కొండ లిటరల్ మీనింగ్ ఏంటంటే యేసు ప్రభు రెండవ రాకడలో ఆ ఒలీవ కొండ పైన పాదం పెట్టినప్పుడు ఆ కొండ విడిపోతుంది. అక్కడ మరి ఆయన రాజధాని ఏర్పాటు చేసుకుని 1000 ఏండ్ల పాలన ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆ 1000 ఏండ్ల పాలన నమ్మకముగా ఉన్న మనలను దేవుడు నిలవబెట్టుకొని దేవుని కొరకు సాక్షులుగా ఆయన పెట్టి ఆయన 1000 ఏండ్ల పాలనలో ఆయన పరిపాలిస్తాడు. మనం ఆయన రాయబారులుగా ఉంటాం. అయితే సాతానుడు బంధించబడతాడు ఈ 1000 ఏండ్ల పాలనలో. సాతాను యొక్క టెంప్టేషన్స్ కానీ, వాడి ప్రమేయం కానీ, వేరే రకాలైన సాతాను వర్షిప్ కానీ ఏది ఉండదు. వాడు బంధించబడతాడు. 1000 ఏండ్ల పాలన తర్వాత మరి ఆర్మగడన్ మరి మరి ఆ యొక్క యుద్ధం దేవునికి సాతానుడికి జరుగుతుంది. అప్పుడు సాతానుడు ఓడిపోతాడు. వాడు శాశ్వతంగా అగ్ని గంధకపు నదిలోనికి వాడు నెట్టివేయబడతాడు. సాతానుడును వాడి అనుచరులు గమనిస్తున్నారా, మరి గురుగులు, మరి సాతాను దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన కొన్ని యాంటీ క్రిస్టియన్ భయంకరమైన కొంతమంది వికృతంగా క్రూరులుగా, ఇంకా సాతాను ముద్దుబిడ్డలు అనమాట, సాతాను స్వరూపం. సో క్రిస్టియన్స్ అనేవారిని లేకుండా చేయాలని ఎవరైతే నడుం కట్టుకుని అంత ఈవిలిష్ డెమానిక్ యాటిట్యూడ్తో వర్క్ చేస్తున్నారో సాతానుడు వాళ్ళ అనుచరులు శాశ్వతముగా అగ్ని నదిలోనికి వారిని నెట్టివేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. సో నరకం అనేది విశ్వాసులకు కాదు, నరకం అనేది బిలీవర్స్ కాదు. దేవుడు సెకండ్ ఛాన్స్ కాదు, థర్డ్ ఛాన్స్ కాదు, ఆయన కృపామయుడండి. ఆయన మనల్ని ఎప్పుడు రక్షించాలని ఆశపడతాడు, కానీ ఆ రక్షణ వద్దు 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 అని నువ్వు సాతానీయమైన మనిషిగా మారిపోయినప్పుడు ఇంకా ఆప్షన్ లేదు. సాతాను వాడు అనుచరులు ఆ అగ్ని గంధకపు నదిలోనికి వెళ్ళిపోతారు. అంటే నామినల్ క్రిస్టియన్ చల్లారిపోయి ఉమ్ము వేయబడే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆఖరికి వాడు ఎలాంటి దుస్థితిలో దేవుడే ఉమ్ము వేశాడంటే వాడిలో డిమానిక్ నేచర్ వచ్చేసింది అన్నమాట. అటాకింగ్ యాటిట్యూడ్, వైల్డ్ యాటిట్యూడ్, యానిమల్
యానిమల్ యాటిట్యూడ్ వచ్చేసి ఎవరు చెప్పినా వారు మారరు. సో అలాంటి వారందరి కొరకు అగ్ని గంధకపు నది, నిత్య నరకం దేవుడు అక్కడ పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఆ 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత ఈ భూమి 1000 ఏండ్ల పాలన తర్వాత ఈ భూమి ఆకాశము పాత వస్త్రంలాగా అవి కూడా దేవుడు తీసివేసి నూతన యెరూషలేము దిగి రావడం, మనమందరం కూడా నిత్యత్వంలోకి వెళ్తాం. ఇంకా అక్కడ కౌంట్ ఉండదు, ఎటర్నిటీ. సో ఇటర్నిటీ అంటే ఈ 1000 రూల్స్ కాదు, 1000 ఇయర్స్ రూల్ కాదు, మిలీనియల్ కాదు. ఇటర్నిటీ అంటే ఆ 1000 ఏండ్ల పాలనలో కూడా మనం క్రీస్తుతో ఉండి తర్వాత సదా క్రీస్తుతో ఉండేది నిత్య జీవం. అటు నిత్యత్వంలోకి ప్రవేశించి యుగ యుగాలు ఇంకా తర్వాత దేవుని చిత్తం ఏమైతే ఉంటుందో ఆయన చిత్తం ఇంకా ఆ ముందుకు వెళ్ళిపోయే రీతిగా ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. అంత గొప్ప దేవుడు అంత గొప్ప ప్లాన్లో చిన్న బిడ్డలమైన మనల్ని ప్రేమించుకుని తన యొక్క రక్తంతో కడిగి ఆయన స్త్రీ సంతానంలోకి వచ్చి మనమందరం కూడా దత్తపుత్రుడి ఆత్మను కలిగి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయాలని. ఆ దినమున దేవుని నామమున ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఆదిమ సంఘంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నిజంగా ఆ 120 మంది మేడగదిలో చేరినప్పుడు యేసు తల్లి అయిన మరియా కూడా ఆ మేడగదిలో ఉంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మరి న్యూ టెస్టిమెంట్లో 3 మరియలు మనం చూస్తున్నాం. మొదటిది మరియా తల్లి, యేసు తల్లి అయిన మరియా. ఆమేన్. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30-31 చూస్తే, and the angel said to her, do not be afraid Mary, for you have found favor with God. మరియా జీవితం అంటే స్త్రీ గర్భమందు పుట్టి, మరి గలషియన్స్ 4:4లో సెకండ్ పార్ట్ మనం ధ్యానం చేస్తాం కదా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ గర్భమందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ఆయన ధర్మశాస్త్రంలో లోబడిన వాడైన రాయబడింది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ప్లాన్ ఈ స్త్రీ గర్భంలో అంటే మరియాను దేవుడు ఎన్నుకున్నాడు. న్యూ టెస్టిమెంట్లో మరి ఇంకొక 2 మరియలు ఉన్నారు. ఏమండి? 2వ మరియ ఎవరు? మగ్దలేని మరియా. ఏమండి? లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు. సో యేసు ప్రభుని వెంబడించిన వారిలో వారున్నారు. 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేని అనే ప్రాంతంలో ఉండే ఒక మరియా. ఆమెకి సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు 7 దయ్యాల చేత వేధించబడుతూ ఉండేది ఆ యొక్క మరియా. దేవుడు వెళ్ళగొట్టాడు, ఆమె మారింది, మంచిగా ఆయన చూస్తున్నాం. మరొక మరియా ఎవరంటే బెతనియాలో ఉన్న మరియా. మర్తా లాజరస్ యొక్క సహోదరి మేరీ, షీ వాజ్ నోన్ ఫర్ హర్ డివోషన్. బెతనియాలో ఉన్న మేరీ. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి వెలగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్న ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. కాబట్టి పిల్లల ఆ రీతిగా మరి మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తున్నాం. కానీ యేసు తల్లి అయిన మరియా అయితే ఆమె ఆ రోజుల్లో మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న యెషయా ప్రవచన మాటలు, అయ్యో ఈ లోకరక్షకుడు నా గర్భంలో పుట్టాలి, ఈ లోకం పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల నా గర్భంలో రావాలని చెప్పి అనేక మంది కన్యకులు ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ప్రియులారా, మరి యేసు తల్లి అయిన మరియా కూడా తన జీవితాన్ని మరి ఎంతగానో కాపాడుకుంటూ దేవుని కోసం తాను ప్రత్యేకించుకుని ఆమె ఎదురు చూస్తూ ఉన్న తల్లిగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. 9, 6, 7, 14 కూడా చూద్దాం ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చాలండి. కాబట్టి ఈ రెండు వచ్చిన భాగాలు కూడా సమయం లేదు కదా. మరి ఐజియా చాప్టర్ 7 verse 14, అలాగే ఐజియా 9
6 కూడా ఫర్ టు us a child is born and to us a son is given. అలాగే ఐజియా 7:14 కూడా చూస్తే అది కూడా చదవండి, 7:14 చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన మీకు చూపించును. అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి రావటమే ఒక సూచన. సో యేసు అంటే మరియా జీవించిన కాలంలో అప్పటికి ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, స్క్రిప్చర్స్ వాళ్ళకి తెలుసు. సో ఆ లోకరక్షకుడు భూలోకంలోనికి రావాలి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ వారు జీవించిన జనరేషన్లో, వారు జీవించిన టైంలో ఆయన వస్తాడని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఐడియా ఉంది కానీ నమ్మలేని నిజం. ఇప్పుడు కూడా దేవుని రాకడ వచ్చినప్పుడు మనకు కూడా ఐడియా ఉంటుంది కానీ నమ్మలేకపోతాం. నిజంగా వచ్చేసాడా? కనెక్ట్ అవుతుందా మీకు డాట్స్? రియాలిటీలో మనం జీవించిన కాలంలో కరెంట్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, కార్స్ వచ్చినాయి, ఎయిర్ కండిషనింగ్ వచ్చింది. సో సైన్స్ అంతా అడ్వాన్స్ అయిపోతుంది, ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడుతున్నాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఎక్కడ చూసినా అనేకుల్లో ప్రేమ చల్లారపడు అన్నీ చూస్తున్నాం. దేవుని రాకడ సూచనలు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి, దగ్గరగా వస్తున్నాయి. కానీ ఎక్కడో చిన్న నెగ్లిజెన్స్, అప్పుడే కాదులే, ఇంకా ఉన్నాయి కదా, 2-3 ఉన్నాయి కదా నెరవేరాలి, ఇంకా స్క్రిప్చర్స్లో ఇంకా ఏదో నెరవేరబడాలి. ఏమండి? ఆ నెగ్లిజెన్స్లో ఉన్నప్పుడే ఆయన అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ థీఫ్. దొంగ చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడా? ఈయన మంచి దొంగ. దొంగ వలే, దొంగ కాదు, దొంగ వలే వస్తాడంటున్నాడు. ఏమేన్? కాబట్టి మనం కూడా ఆ రోజు వారు ఎలాగైతే పరిశుద్ధంగా వెయిట్ చేశారో ఈ క్రిస్మస్ సీజన్లో మొదటి రాకడ అయిపోయిందండి. మరియ నమ్మకంగా ఉంది. మరియ నమ్మకత్వాన్ని బట్టి షీ కోఆపరేటెడ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్. మనం కూడా మన నమ్మకత్వాన్ని బట్టి ఈ క్రిస్మస్ సీజన్లో లెట్ us కోఆపరేట్. దట్ మీన్స్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మన టైంని, మన తలాంతులు దేవునికి అర్పించి, అలనాడు ఆ జ్ఞానులు బంగారమును సాంబ్రాణి బోలం తెచ్చి ఎలాగైతే ప్రభుని యథార్థంగా ఆరాధించారో మనం కూడా స్త్రీ సంతానంలో పుట్టి మనందరం ఆయన బిడ్డలం కావాలని, సాధారణమైన మానవుల దేహాన్ని ఆయన ధరించి, మానవుల వలె నొప్పి, బాధ, శ్రమలు అన్నీ భరించి ఓర్చుకొని ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, మరి హెబ్రీ 4లో చూస్తున్నాము, ఆయన సాధారణమైన మానవుని దేహం భరించి మనకులాగే ఆయన శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు, కానీ పాపము చేయలేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయన దేవుని ప్లాన్లో ఉన్నాడు కాబట్టి. దేవుని కుమారుడు పాపము లేనివాడు, దోషం లేనివాడు, శాపము లేనివాడు, ఎలాంటి చీకటి లేనివాడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన పేరు ఆయనకు జీవ గ్రంథానికి ఇచ్చాడు. ఈ వాక్య ప్రకారంగా మనం కూడా జీవిస్తే ఏ కాలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా క్రీస్తు చిత్తం మన పట్ల నెరవేర్చబడాలని ఒక తపన, ఒక మంట, ఒక అగ్ని మనం కలిగి ప్రభు కొరకు నిలబడతాం. బిడ్డ, దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు ప్రభుని నమ్మకంగా వెంబడించడానికి. హౌ ఆర్ యూ ఫాలోయింగ్ గాడ్? కళ్ళు మూసుకుందామా? సిలువ వైపు చూద్దాం. మనం క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నాం? ఆయన రాకడ సమీపముగా ఉంది. ఎత్తబడే వారముగా ఉండాలి. నోవహు మాటలు ఎవ్వరూ నమ్మలేదు. అదిగో వచ్చేస్తుంది, జలప్రలయం వచ్చేస్తుంది, ఈ లోకమంతా మునిగిపోతుంది, ఈ లోకమంతా భయంకరంగా శాపం గుండా వెళ్తున్నారు, ఒక్కడు కూడా మీరు మనిషి అన్నవాడు ఒక్కడు కూడా మిగలడు అని చెప్తుంటే వారందరూ అపహాస్యం చేశారు, గేలి చేశారు, పిచ్చివాడని చెప్పారు. కానీ నిజంగా వర్షం స్టార్ట్ అయింది. ఏముందిలే, సాయంకాలానికి ఆగిపోద్ది అనుకున్నారు, 2 రోజుల్లో ఆగిపోద్ది అనుకున్నారు, తుఫాను, సైక్లోన్ అనుకున్నారు. అది ఆగడం లేదు. మనుషులందరూ మునిగిపోయే వరకు, చనిపోయే వరకు ఆ వర్షము వారిని జల సమాధి చేసేసింది. బిడ్లారా, మనం కూడా రెండవ రాకడ కొరకు ఎత్తబడే వారంగా ఉండాలి. విడిచిపెట్టబడిన వారు ఏమి ఈజీ కాదు. ఇశ్రాయేలీలు అందరూ రక్షణ పొందాలని ఏమీ లేదు. ఎవరైతే నిజముగా ప్రభు యొక్క మరి మనసు తెలిసి మరలా బైబిల్ దగ్గరకు వస్తారో వారు మాత్రమే. ఇరుకు మార్గమే, అప్పటికి ఇరుకు మార్గమే. అక్కడ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం రాదు. ఆ టైంలో మరి త్రోవ తప్పిపోతారు, మార్గం తప్పిపోతారు. కానీ ఎవరైతే ఆ టైంలో కూడా వెతికి దేవుని శిక్షణలో, కుమారుని శిక్షణలో వారు వస్తారో వారందరూ మారుతారు. అప్పటిదాకా ఎందుకు కానీ ఈరోజు దేవుడికి ఇచ్చిన అవకాశం. బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది? సిలువ యొద్దకు రా, నీ జీవితం మారుతుంది. సిలువకి ఎలాగైతే 4 డైరెక్షన్స్ ఉంటాయో నీవు కూడా వచ్చినట్లయితే నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు ఏ మార్గాన్ని వెళ్ళాలో ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దేవుడు తానే నీకు తోడుగా ఉండి నువ్వు రక్షించబడ్డానికి, పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి, నీ పాత జీవితం విడిచి నూతన జీవితం నడవాలంటే
కేవలం బైబిల్ చదువుకుంటే కుదరదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ వెలుగులో బైబిల్ చదవాలి. నువ్వు మోకరించాలి, ఉపవాసములు ఉండాలి, కన్నీరు కార్చాలి, నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఉపవాసం చేసి ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అంటే కంటితో చూసి పాపంతో పడిపోకుండా, శరీరంతో అనుభవించాలని నువ్వు అనుభవంలోకి వెళ్ళకుండా, జీవపుడంబం అహంకారంలోకి వెళ్ళకుండా దేవుడు నిన్ను తప్పించి నీ శరీరం పైన జయమిస్తాడు. వాక్యం చదువుకోవడానికి, పరిశుద్ధాత్మలో ఉండడానికి దేవుడు జయమిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయను గాక. బిడ్డ, ఈరోజే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. నీ హృదయాన్ని యేసు ప్రభుకి, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా ఆయనకు అప్పగించు. క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ హిమ్, ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. నీ భారము దేవుని మీద వేయము. ఆయన నీకు, హీ కేర్స్ ఫర్ యూ. ఆయన నీ పక్షముగా కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, శిలువలో మా కొరకు మరణించారయ్యా. నీ ప్రేమకే వందనాలు, నీ కృపకే వందనాలు, నీ జీవంకే వందనాలు తండ్రి. అవును ప్రభువా, కాలము సంపూర్ణమైనప్పుడు నువ్వు లోకానికి వచ్చావు. అలాగే మీరు చెప్పినట్టుగా ఈ రెండవ కాలం కూడా అయిపోతుంది. నీ రాకడ సమయంలోకి మేము వచ్చామయ్యా ప్రభువా. మరి నోవహు దినముల్లో అందరూ ప్రభువా ఎంతగానో గేలి చేస్తూ, వివాహాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, త్రాగుతూ, కాలక్షేపం చేస్తూ అలా గడుపుతున్న సమయంలో నీ వచ్చావయ్యా. జలప్రలయం వచ్చింది. ఇదిగో ఈ రెండవ రాకడ సమయంలో కూడా అనేకులు సంఘాల్లో కూడా అనేకులు నామకార్థ క్రైస్తవులు బయలుదేరిపోయారు, నామకార్థ నాయకులు బయలుదేరిపోయారు. దయతో క్షమించిండి అయ్యా, కృప చూపించిండి అయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయమని బలారాధనలో పాల్గొనిచి ఉండగా ప్రతి ఒక్కరి పాపములకు క్షమించి మమ్మల్ని మీ రక్తంతో కడిగి నూతనపరచమని మరి ఒక్కసారి అయ్యా ఈ శ్రేష్టమైన మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాప్తిస్మం తీసుకుని దేవుని కొరకు సమర్పించుకున్న వారుగా మనం ఉండాలి. ఇంకా బాప్టిజం లేకుండా ఉన్నట్లయితే ఆయన ఇస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారం కూడా. ఈ రోజున కూడా బాప్టిజమ్స్ ఉన్నాయి. ఒకరు ఎవరైనా మీరు బాప్టిజం తీసుకునే ఆశ ఉంటే సంప్రదించండి. లేదు అంటే January 1st కూడా బాప్టిజమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా ఈ సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ వచ్చిన పాట ఇమ్మానుయేలు రక్తం అనే పాట పాడుకుందామండి. వచ్చిన వారు కలిసి పాడండి. ఒక మైక్ ఒకటి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుండయు ఓ పాపియందు ఉంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావ శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా ఆయుట మున్ని దొంగయు అశుద్ధుడాయి నీ నాటి పాపి నీప్పుడు నీనందు మున్గోదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా నీ
18వ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది. ఐజియా చాప్టర్ 1:18, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని దేవుని మాటలు చెప్తున్నాను. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. పాపమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి, ఎక్కడ సాతాను మరి వాడు పొంచి ఉన్నాడో వాడికి చాలా సహనం. మరి హవ్వ అనుకుంది, ఈ పాము రోజు పిలుస్తుంటే నేను వెళ్ళడం లేదు అనుకుంది, కానీ ఒక రోజున వెళ్ళిపోయింది, పాము మాట వినేసింది. సాతాను గాడికి చాలా సహనం. ఈ మొత్తం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సహనం ఎవరంటే మనుషులు కంటే సాతానికి సహనం ఎక్కువ. నువ్వు ఎప్పుడు దేవునితో సహవాసం చేసి పరిశుద్ధ తప్పు, ఇది సాతాను స్వరం, నేను అలా వెళ్ళకూడదు, అలా చూడకూడదు, ఆ నిర్ణయం నేను నో చెప్పాలి, నష్టం కలిగిన నో చెప్పాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే శక్తి దేవుడిస్తాడు. యెషయా గ్రంథం 53:4 చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ప్రైజ్ లార్డ్. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను. కాబట్టి ఆ సిలువలో మన కొరకు మరణించిన యేసు వైపు చూద్దాం. చూడండి, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా, ఎలాంటి తొందరపాటులో ఉన్నా, మరి బ్యాడ్ డ్రీమ్స్తో బాధపడుతున్నారేమో, మరి నైట్ టైం డిస్టర్బ్ అవుతున్న భయపడుతున్నారేమో, స్ట్రెస్ గుండా వెళ్తున్నారేమో, లేక ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయేమో, ఎలాంటి ఇష్యూస్ అయినా, ఎలాంటి డిసీజ్ అయినా, ఎలాంటి సిక్నెస్ అయినా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయినా, ఆ యొక్క సిలువలో నలగొట్టబడిన శ్రమ పొందిన యేసు దగ్గరికి వచ్చి, మన ప్రభువా నా పరిస్థితి ఇది, నాయన నా యొక్క సిచ్యువేషన్ ఇది ప్రభువా, ఇదిగో ఈవెన్ యాజ్ ఏ బ్రేక్ ద బ్రెడ్ లార్డ్, ఐ రిమెంబర్ లార్డ్ దిస్, ఇలాంటి యొక్క శ్రమ, ఈ యొక్క రొట్టె ఎలాగైతే విరగొట్టబడిందో, నలగొట్టబడిందో, కొరడాలతో కొడుతున్నప్పుడు నీ శరీరం అంతా రిబ్బన్స్ లాగా వేలాడిపోయిందయ్యా. నీ యొక్క రక్త మాంసములన్నీ ఆ రీతిగా నా కొరకే శ్రమ పొందావు, శిక్ష పొందావు. నీ యొక్క శ్రమ నుండి, నీ శిక్ష ద్వారా నాకు స్వస్థత నమ్మి, క్లెయిమ్ యువర్ హీలింగ్, క్లెయిమ్ యువర్ డెలివరెన్స్. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ ట్రెడిషన్, కానీ నిజముగా మనం నమ్మి ఈ రొట్టెను విరిచి ద్రాక్షరసం పానం చేద్దాం. మనకు స్వస్థత వచ్చేస్తుంది, ఆరోగ్యం వస్తుంది, విడుదల వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా స్ట్రెస్ అంతా పోతుంది. లెట్ us partake in the bread together. మనం అందరం ద్రాక్షరసం పానం చేద్దాం. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. దేవా, నా దేహము నీ పరిశుద్ధాత్మకు నిలయము, నీవు నాలో ఉండండి, నన్ను బలపరచండి. ప్రార్థన ఆత్మను దయచేయండి, వాక్యము చదువుకునే మనసు దయచేయండి, సమయం దయచేయండి, ఆశీర్వదించండి. వాక్యానుసారమైన నిర్ణయాలు నా హృదయంలో ప్రేరేపించండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మన సంఘబిడ్డ తమ్ముడు శ్రీకాంత్ యొక్క మ్యారేజ్ సెటిల్ అయింది. మరి ఎంతో సంతోషం. తమ్ముడు నించాము ఒకసారి. పెళ్లి కుమార్తె కూడా వచ్చింది. నించా నాన్న, చెల్లి నించో. ఎక్కడ వచ్చిందా? స్వప్నిక గ్రేస్ వచ్చావమ్మా, నించో. చప్పలు కొట్టండి. ప్రైజ్ లార్డ్. చాలా చాలా సంతోషం. మరి వీరు దేవుని యొక్క పరిశుద్ధమైన నిర్ణయం చొప్పున డిసెంబర్ 23వ తారీఖు 2024 సంవత్సరము తమ్ముడు శ్రీకాంత్ రైరాల, సన్ ఆఫ్ సుందరయ్య రైరాల జోసెఫ్ కుమార్ గారు, లేట్ రోజ్ మేరీ గారి యొక్క కుమారుడు,
వీరికి మరి స్వప్నిక గ్రేస్ పోగులకొండ, డాటర్ ఆఫ్ పోగులకొండ లింగన గౌడ్ అండ్ విజయలక్ష్మి ఇక వధువు మరితో వివాహము డిసెంబర్ 23వ తారీఖున కల్వరి టెంపుల్ హైదరాబాద్లో మరి దైవజనుల సమక్షంలో ఉదయము 10:30 మరి మియాపూర్ హైదరాబాద్లో జరుగుతుంది. మీరు వివాహం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి వివాహము మరి దేవుని చిత్తము ప్రకారంగా జరగాలని మరి మీకు ప్రకటన చేస్తున్నాము. మరి ఎవరికి అభ్యంతరం లేదని నేను నమ్ముచున్నాను. ఒక హ్యాండ్సమ్ బాయ్ని, చక్కటి బ్యూటిఫుల్ గర్ల్ తీసుకెళ్ళిపోతుంది. అమ్మ డాలస్లోనే ఉంటారు కదా నాన్న. అమ్మ ప్రైజ్ లార్డ్. పెళ్ళయ్యాక భార్య మాట విన్నట్టే ఉండాలి కానీ వినకూడదు, సరేనా? ఏదైనా ఓకే అని చెప్పు, ఏదన్నా ఓకే అను, తర్వాత జాతికి పాస్టర్ గారు ఇలాగ అన్నారని చెప్పు, అంతే, నా మీద పెట్టి. జస్ట్ ఓకే. చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్. మరి పురుషుడంట మరి తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. ఎందుకు? మనం ఎవరి మాట విన్నాం కదా, భార్య మాటనే వింటామని. రైట్? మంచిదండి, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆస్వాదించిన గాక. ఇలాగే మీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా. మరి క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ 23వ తారీఖుని మీరు దేవుని మందిరంలో మీరు జతపరచబడుతున్నారు. మే గాడ్స్ పర్ఫెక్ట్ విల్ బి డన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. మంచిగా మీరు దేవుడు నడిపించాడు, అన్ని విషయంలో దేవుడు జయమిస్తాడు, కృపనిస్తాడు. అలాగే వీరు అన్నీ మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దట్ వండర్ఫుల్ గ్రేస్. మరి స్వప్నిక గ్రేస్ దొరికింది కాబట్టి ఇంకా అన్ని మంచిగా నీకు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ప్రియులు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డిసెంబర్ 23వ తారీఖున తండ్రి వీరి యొక్క వివాహంలో జతపరచబడుతూ ఉండగా వీరిని బహుగా మీరు దీవించము, ఆశీర్వదించము. అయ్యా నీ విజ్డమ్తో, నాలెడ్జ్తో నింపి గొప్ప అద్భుత కార్యాలు జరిగించి వీరిని గొప్పగా ఫలింప చేయండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా దేవుడు ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి వాని కొరకు ఒక సాటి అయిన సహాయమును మీరు చేశారు ప్రభువా. విడివిడిగా ఉన్న వారిని దేవుని వాక్యం చేత మీరు ఒకటిగా చేస్తున్నారు ప్రభువా. ఈ పరిశుద్ధ పరిణయంలో మీరు శిరస్సుగా ఉండి క్రైస్ట్ సెంటర్డ్ మ్యారేజ్ వీరికి దయచేయమని నీ సేవకునిగా ఐ హంబ్లీ ప్రే లార్డ్. నీ దీవెనతో వీరు నింపండి ప్రభువా. నీ ఆశీర్వాదంతో, వివేకంతో నింపండి ప్రభువా. గొప్పగా ఆశీర్వదించమని, వివాహము ఘనముగా, వైభవముగా నీ నా మహిమార్గం జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరలా వచ్చాక గ్రాండ్ రిసెప్షన్ అదేంటో మన సంఘ బిడ్డలందరూ అక్కడికే, పెళ్లి కొడుకు అక్కడే చేసుకుంటారు, పెళ్లి కూతురు అక్కడే చేసుకుంటారు. నన్ను సడన్గా పెళ్లి చేయమంటే కంగారు పడతా, అలవాటు ఉండదు కదా. గృహప్రవేశాలు చేసేస్తాం, బర్త్డేలు చేసేస్తాం, ప్రసంగం. పెళ్లి చేయమంటే అన్నీ ఉంటాయి కదా. మరి ఇక్కడ కూడా మనకి అలవాటు చేయండి కొంచెం, సరేనా? రైట్. నెక్స్ట్ మ్యారేజ్ ఇంక ఇండియాలో వద్దు, బ్యాన్ చేసేస్తాం. ఇంక నెక్స్ట్ మ్యారేజ్ నుంచి అమెరికాలోనే మన మ్యారేజ్ అని, మేమే సంబంధాలు చూస్తాం, మేమే పెళ్లి చేస్తాం. రైట్? గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించింది గాక. మరలా వచ్చాక గ్రాండ్ రిసెప్షన్ మన అందరికీ గ్రాండ్ సెంటర్లోనా? రైట్. మంచిది, చాలా సంతోషం ప్రియులారా. మరి అందరు నించినట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. క్యారల్స్ అందరూ సైన్ అప్ చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి, మంచిగా డ్యాన్స్ చేయాలి, నాట్యం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవ్రీ హోమ్ వీ హ్యావ్ టు ప్రే. ఐ మీన్ ఎవ్రీ హోమ్ వీ హ్యావ్ టు వర్షిప్ కదా. క్రీస్తు నిజముగా పుట్టిన మన హృదయంలో పుడితే ఎలాగైతే ఫ్రీ అయిపోతామో అలాగే చంటి బిడ్డలాగా మనం నాట్యం చేయాలి, ఆరాధన చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ద్వితీయ కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదం ప్రభు రాకడ పర్యంతము, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము మీకును మనకందరికీ తోడయుండి నడిపించి జయం అనుగ్రహించును గాక. ఆమెన్. 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 అందరికి వందాలండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు నా తమ్ముడు రోహి బ్యాప్టిజం తీసుకుంటున్నాడు. మీరు ఉండాలనుకుంటే తప్పకుండా ఉండి మరి తమ్ముడితో ఎంకరేజ్ చేయండి. ప్రేయర్స్ కావాల్సిన వారు లాస్ట్ సండే లాగానే మరి మీరందరూ చక్కగా వరుసగా నించుంటే మీ అందరికీ చక్కగా మేము ఇదే అనాయింటింగ్లో మీ అందరికీ మేము ప్రేయర్ చేస్తాము. మిగతా వారు టీకి వెళ్ళవచ్చు. ఇంకొక 20 minutesలో బ్యాప్టిజం కార్యక్రమం ఉంటుంది, అప్పుడు కూడా మీరు రావచ్చు. కానీ ఇంకా ప్రేయర్స్ ఎవరికి చేయమండి, ఇక్కడ ఉన్న వారికి ప్రేయర్స్ చేస్తాము. సో లాస్ట్లో రావద్దు, ఎందుకంటే మిగతా వేరే పనులు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ అందరూ ఇప్పుడే ప్రేయర్స్ కావాల్సిన వారు ఇప్పుడే వచ్చేసేయండి. మంచి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.
వారి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అంచెం వరకు నమ్మకముగా ఉండము, ప్రభువు నీకు జీవకిరీటం ఇచ్చును. వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. May God bless you. Praise the Lord. Amen. భూలోకంలో ఒక పాపి రక్షణ పొందినప్పుడు పరలోకంలో వేవేల దేవదూతలు సంతోషధ్వని చేస్తాయి. May God bless you. May God keep you. ఈ ఇయరే మారదు, క్యాలెండర్లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్